కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఎల్లాగౌడ్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనెపల్లి గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు ఇప్పటివరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని, 6 గ్యారంటీలను ప్రజలకు అందించలేదన్నారు. మార్కెట్లు కూడా ఏ మార్కెట్ అయినా వరి పంట పండిస్తేనే ఇలా మార్కెట్లు నడుస్తాయి. వరి కానీ, కందులు కానీ, పెసర్లు కానీ, బొబ్బర్లు కానీ వగైరా ఇన్ని పంటలు కూడా మన భారతదేశంలో చాలామంది పండిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు హరీష్ రావు గారు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసి ప్రపంచంలో ప్రాజెక్టులను 3 సంవత్సరాల్లో పూర్తి చేసిన ఘనత కూడా హరీష్ రావు గారికి దక్కింది. అదేవిధంగా 24 గంటలు కరెంటు ఇవ్వడంలో కూడా ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా బాగా జరిగింది. ఇవాళ 9 నెలలు అయినా కానీ ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చనిటువంటి ముఖ్యమంత్రి దొంగ వాగ్దానాలు చేసి ఇవాళ ప్రజలు కూడా బాధపడుతూ ఉన్నారు.